నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. లైక్ మధ్యలో చాలా జరిగాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు వ్లాగ్ ఆల్ దోస్. ఆల్సో నా మైక్ ఇష్యూ ఉండేది ఇన్ని రోజులు, సో అందుకని నేను వ్లాగ్స్ కూడా ఏం చేయలేదు. అండ్ చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు వ్లాగింగ్. అండ్ మీరు అందరూ తిట్టుకునే ముందే చెప్తున్నా ఏంటంటే, నా బైక్కి రియర్ వ్యూ మిర్రర్స్ తీసేసాను. ఎందుకు అంటే ఐఎమ్ ప్లానింగ్ అవుట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక డిఐవై స్టఫ్ అన్నది ప్లాన్ చేసా ఇంట్లో చేద్దామని. సో దానికోసం అని చెప్పి రియర్ వ్యూ మిర్రర్స్ తీసేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ నా బైక్లోని ఇంకొక పార్ట్ కూడా, ఇంకొక పార్ట్ అంటే ఫ్రంట్ మడ్ గార్డ్ అనమాట, అది కూడా రిమూవ్ చేయడానికి ప్లాన్ చేశాను. బట్ హాఫ్ తీసేసిన తర్వాత ఒక లాక్ ఉంటుంది అనమాట ఫ్రంట్ మడ్ గార్డ్కి, ఇంకా వెనక మడ్ ఫ్లాప్కి. సో ఆ రెండిటికి ఒక కనెక్షన్ లాగా ఒకటి ఉంటుంది. ఆ కనెక్షన్ నేను ఎంత ట్రై చేస్తున్నా నాకైతే రావట్లేదు, అది కొంచెం స్టక్ అయింది. అండ్ నా దగ్గర మేబీ కరెక్ట్ స్కిల్ ఆర్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల నేను అది తీయలేకపోయాను. సో ప్రజెంట్ ఏంటంటే, మా ఇంటి దగ్గరలో ఒక మెకానిక్ షాప్ ఉంటుంది, మనకు తెలిసిందే. అక్కడికి వెళ్తున్నా అనమాట. ఆ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి నేనైతే ఆ మడ్ గార్డ్ తీపిచ్చేస్తా. మడ్ గార్డ్ తీపిచ్చేసి ఐ టేక్ ఇట్ బ్యాక్ టు హోమ్. అండ్ నేను ఏదైతే ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నానో, లైక్ డిఐవై స్టఫ్, అది నేను ఇంట్లోనే పర్ఫామ్ చేస్తాను. మోస్ట్లీ ఇదే వీడియోలోనే నేను ఏం చేశానో కూడా చూపించేస్తాను. సో ఎస్, అదనమాట ఈ వీడియో గురించి. ఎలానో ఇదే వీడియోలో చూపించేస్తాను. సో ఇంకెందుకు లేట్. అదేంటంటే, నేను ఒక వినైల్ వ్రాప్ లాంటిది తెచ్చుకున్నాను, కార్బన్ ఫైబర్ టచ్ ఉండేటట్టు, కార్బన్ ఫైబర్ ఫినిష్ ఉండేటట్టు. సో ఆ వినైల్ ర్యాప్ని ఏంటంటే ఫ్రంట్ మడ్ గార్డ్ మీద, ఇంకా అలానే మిర్రర్స్కి వేద్దామని ప్లాన్ చేస్తున్నా. వామ్మ, మిర్రర్స్ లేకపోతే రైడ్ చేయడం చాలా కష్టం. ఎంతో భయంగా చేస్తున్నా. ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ గో టు సర్వీస్ రోడ్ అనిపిస్తుంది. సో నేనైతే నా మడ్ గార్డ్కి, ఇంకా అలానే మిర్రర్స్కి ఆ వినైల్ ర్యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటా ఇంట్లోనే. అండ్ దానికి హీట్ గన్ ఉండాలి, లేదంటే మనకి అది ఉంటుంది కదా, ఏమది హెయిర్ డ్రయర్, అవి యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. బట్ నేను అవేమీ లేకుండా జస్ట్ ఏంటంటే వినైల్ ర్యాప్, ఇంకా స్క్వీజీ ఉంటుంది కదా వినైల్ని ఇన్స్టాల్ చేయడానికి, ర్యాప్ స్క్వీజీ అంటే మీకు తెలుస్తుంది. సో ఆ ర్యాప్ స్క్వీజీ యూజ్ చేస్తా. అండ్ ఒక చిన్న పెన్సిల్ నైఫ్ ఒకటి ర్యాప్ని కట్ చేయడానికి, అంతే. ఈ 3 యూజ్ చేసి నేనైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ టర్న్స్ అవుట్, బట్ జస్ట్ అ స్మాల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎలానో బైక్ కొని ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో ఏది ఉన్నది ఉన్నట్టు ఉంచడం మన వల్ల కాదు. సో అందుకని ఇంట్లో తిట్లు తినడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. సో ఇదొక రీజన్ అనమాట. ఎస్, మనమైతే వచ్చేసాము మన గరాజ్కి. వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, ఇది మన మడ్ గార్డ్. తీసేసామని చెప్పా కదా. సో ఇది మన మడ్ గార్డ్. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ ఐటమ్స్ అవి ముందున్నాయి. సో మనమైతే వీటిని ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళిపోయి అక్కడ మనం అనుకున్న ర్యాపింగ్ ఏదైతే ఉందో అది చేయించేద్దాము. ఇంటికి దగ్గరే కాబట్టి నాకు మడ్ గార్డ్ క్యారీ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూద్దాం. వ్లాగింగ్ చేసేటప్పుడు ఇంతమంది జనాలు చుట్టుపక్కల ఉంటే చాలా ఆక్వర్డ్ అండ్
ఏదో కాన్షియస్గా అనిపిస్తుంది, బట్ తప్పదు, అవన్నీ ఆలోచిస్తే కంటెంట్ రాదు. మిర్రర్స్ లేకపోవడం వల్ల ఓవర్టేక్ చేయలేకపోతున్నాను అండ్ అసలు కాన్ఫిడెంట్గా వెళ్ళలేకపోతున్నాను. మిర్రర్స్ ఉంటే నాకు మొత్తం వ్యూ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 360 వ్యూ ఉంటుంది. బట్ మిర్రర్స్ లేకపోతే నాకు కళ్ళు తీసేసినట్టుంది. చూద్దాం. నాకు తెలిసి మడ్గార్డ్ మీ వ్యూని డిస్ట్రాక్ట్ చేస్తుంది. లైక్ అంత ఫుల్గా కనిపించదు, బట్ తప్పదు. దిస్ ఈజ్ ద ఓన్లీ వే దట్ వీ కెన్ ట్రాన్స్పోర్ట్ దిస్ మడ్గార్డ్ టు అవర్ హోమ్. చూద్దాం. సో నేనేం చేశానంటే ఈ 2 స్క్రూస్ తీసి ఇంట్లోనే అలా ట్రై చేశాను. బట్ ఈ క్లిప్ ఏదైతే ఉందో దానివల్ల ఇష్యూ వచ్చిందనమాట. అది నాకు ఓపెన్ కాలేదు. ఈ క్లిప్ వల్లే నేను షాప్ వరకు రావాల్సి వచ్చింది. నేను షాప్ వాడు ఆ క్లిప్ నుంచి ఓపెన్ చేస్తాడేమో అనుకున్నా, బట్ ఆ బ్రో ఏమొచ్చి మొత్తం ఓపెన్ చేసేసాడు. ఎనీవేస్ మనకైతే మన వర్క్ అయింది, అది చాలా ఎలా ఓపెన్ చేస్తాయండి. అండ్ నేను ఓపెన్ చేసినప్పుడు చూడలేదు, సో ఫిట్టింగ్ అప్పుడు ఎలా ఫిట్ చేయాలో కొంచెం తెలీదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మనం ఎప్పుడైతే మన బైక్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. మన బైక్ కానీ ఏ వెహికల్ అయినా, బైక్ అనే కాదు ఏ వెహికల్ అయినా, మనం ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో దానిపైన అప్పుడే మనకు దాని గురించి, దాని క్యారెక్టర్ అంతా తెలుస్తుంది. గ్రీన్ ఇచ్చినప్పుడే రోడ్ దాటుతారు. సో ఎస్, అందుకనే నేను ఇలాంటి డిఐవై స్టఫ్ అంతా చేస్తూ ఉంటాను. బాగా రాకపోతే ఇంత చేసి వేస్ట్ అవుతుంది, బట్ అట్లీస్ట్ ఐల్ గెట్ టు నో హౌ టు వర్క్ ఆన్ డికల్స్ అండ్ స్టఫ్. ఇక్కడితో నేను కెమెరా ఆపేస్తాను. నా కాన్సన్ట్రేషన్ అంతా మడ్గార్డ్ మీద ఉండే ఎక్కడ పడిపోతుందా ఏంటి అని. సో ఇంటికి వెళ్ళాక నేను రిమైనింగ్ కంటిన్యూ చేస్తాను. మన డిఐవై స్టఫ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట అమెజాన్ నుంచి డెలివరీ వచ్చేసింది. సో ఎస్, మనమైతే వీటిని అన్బాక్స్ చేసేసి నెక్స్ట్ వీటి ద్వారా నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్. సో మనమైతే ప్రజెంట్ ర్యాపింగ్ అని చెప్పా కదా, సో దానికి నేను యూజ్ చేసిన ర్యాప్ షీట్ ఇదనమాట. కార్బన్ ఫైబర్ ఫినిష్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఆ స్క్వీజర్ చెప్పా కదా, ర్యాప్ స్క్వీజర్ అంటాము. అండ్ నేను చేసింది ఇది అనమాట. సో ఫినిషింగ్ అంత బాగా రాలేదు, బట్ యా, కన్సిడరింగ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం, ఐ థింక్ ఐ డిడ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. దూరం నుంచి చూస్తే మీకు ఇది కూడా కనిపించట్లేదు, ఈ బబుల్స్ అవి లైట్లోనే కనిపిస్తుంది, బట్ నార్మల్గా అయితే చాలా బాగానే వచ్చింది. సో ఎస్, నేను ఈ మధ్యలో ఎందుకు వేయలేదంటే ఇది ఇలానే ఉంచేద్దాం అనుకున్నాను. అండ్ ఇది ఎలానో ఫ్రంట్ ఫేరింగ్ కవర్ చేసేస్తుంది, ఓన్లీ సైడ్స్ కనిపిస్తాయి కాబట్టి సైడ్స్కి ర్యాప్ చేసా. ఇది నేను ఏదో లుక్ కోసం చేసింది కాదు, ఏంటంటే నేను కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా ఉండాలని చెప్పి చేసా. సో ఎస్, ఇక్కడ మనకి ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంచెం హీట్ చేసి అడ్జస్ట్ చేస్తే పోతాయి. సో యా, ఇదనమాట. నేను ఈ షీట్ పెద్ద తెచ్చా, బట్ మోస్ట్లీ అంతా అవగొట్టేశాను. అండ్ ఇంకా ఏంటంటే బైక్ రేర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ర్యాప్ చేసేసాను, బట్ అది ఆల్రెడీ బైక్ మీద ఇన్స్టాల్ చేసేసా. ఒకసారి నేను బైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మీకు చూపించేస్తా. సో ఐ హోప్ దిస్ helps some or the other way to any of the audience watching this. అండ్ ఇలాంటి ర్యాపింగ్ నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తా, మంచిగా ఏమైనా వస్తే కనుక డెఫినెట్గా సజెస్ట్ చేస్తా. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను కింద రేర్ వ్యూ మిర్రర్స్కి తీసింది కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి.
So if you have any doubts regarding where I got this wrap and how to apply these and all, you can just comment in this video. So yeah, that's it for this video. We'll meet you guys in the next video. Bye bye.